10 పాజిటివ్ థింకింగ్. ఇప్పుడు 90% మనుషులు నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సందర్భంలోనైనా, మీ పర్సనల్ లైఫ్లోనైనా సరే, మీ ప్రొఫెషనల్ లైఫ్ అయినా సరే, ఏ సందర్భంలోనైనా పాజిటివ్గా ఆలోచించండి. దీనికి ఒక్క విషయం, ఒక వ్యక్తి ఎడారిలో ప్రయాణిస్తున్నాడు. అతని దగ్గర ఉన్న ఒంటె తప్పిపోయింది. అతను నిరాశ చెందకుండా ఆ ఒంటె కోసం వెతుక్కుంటూ వెళ్ళసాగాడు. కానీ 2-3 రోజులైంది. ఆ ఒంటె మాత్రం దొరకలేదు. అతనికి దాహం వేస్తుంది. తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు, ఆహారం కూడా లేదు. ఇంకొక రోజు అతని దాహం తీరకపోతే చనిపోయే స్థితిలో ఉన్నాడు. కానీ నిరాశ చెందడం లేదు. అతనికి దూరంగా ఒక గుడిసె ఉంది. అక్కడ వెళ్తే ఏమైనా దాహం తీరుతుందేమో అని ఆశపడ్డాడు. కానీ ఇంతకుముందు 2-3 సార్లు అలాగే వెళ్తే అక్కడ ఏ గుడిసె లేదు. కానీ ఇప్పుడు వెళ్ళకపోతే అతను చనిపోతాడు. కాబట్టి నిరాశ చెందకుండా అక్కడికి వెళ్ళాడు. అక్కడ గుడిసె ఉంది. ఆ గుడిసె లోపల ఒక పంపు ఉంది. చాలా సంతోషించాడు. ఆ పంపును కొట్టసాగాడు, దాహం తీరడానికి వాటర్ వస్తుందేమో అని. కానీ ఎన్నిసార్లు కొట్టినా ఆ పంపులోంచి వాటర్ మాత్రం రాలేదు. కొట్టి అలసిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు. లేచి చూస్తే ఆ గుడిసె పైన ఒక బాటిల్ వేలాడుతుంది. అందులో నీళ్లు నిండుగా ఉన్నాయి. ఆతృతగా లేచి దాహం తీర్చుకుందామని వాటర్ బాటిల్ తీసుకున్నాడు. ఆ వాటర్కు ఒక బాటిల్కి ఒక పేపర్ అంటించి ఉంది. ఆ పేపర్లో ఇలా రాసింది, మీరు ఈ వాటర్ని పంపులో వేయండి, పంపును మరలా కొట్టండి, ఆ వచ్చే వాటర్తో మళ్ళీ బాటిల్ నింపి అక్కడే వేలాడదీయండి అని రాసింది. ఇప్పుడు అతను ఏం చేయాలి? ఆ వాటర్ తాగి దాహం తీర్చుకొని బ్రతకాలా, లేక ఈ వాటర్ని తీసుకెళ్ళి పంపులో వేసి మరలా కొట్టాలా? ఏం ఆలోచించాలి? అతనికి చాలా పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, నెగిటివ్ ఆలోచనలు. ఏం చేయాలి అర్థం అవ్వడం లేదు. ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు. సరే, ఆ వాటర్ బాటిల్లో నీళ్ళు తీసుకొని పంపులో వేశాడు. పంపులో వేసి పంపును కొట్టాడు. 2-3 సార్లు పంపు కొట్టగానే చల్లని నీళ్ళు వచ్చాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ వాటర్ తీసుకొని కడుపు నిండుగా దాహం తీర్చుకొని అలా రిలాక్స్డ్గా పడుకున్నాడు. లేచి చూస్తే మరలా గుడిసెలో ఇంకొక బాటిల్ వేలాడదీసింది. ఆ బాటిల్ తీసుకుంటే అందులో ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ ఏంటంటే ఆ ఎడారి నుంచి మనం బయటికి ఎలా వెళ్ళాలి అనే దారి అందులో ఉంది. ఆ మ్యాప్ తీసుకొని 2-3 సార్లు బాగా స్టడీ చేసి ఆ మ్యాప్ మళ్ళీ అక్కడే పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ ఆలోచించాడు. మళ్ళీ తిరిగి గుడిసె దగ్గరికి వచ్చాడు. ఆ బాటిల్లో ఉన్న పెన్సిల్ తీసుకొని ఆ పేపర్లో ఇలా రాశాడు, మీరు తప్పక ఆ వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకొని పంపులో వేసి కొట్టండి, ఖచ్చితంగా వాటర్ వస్తాయి, నన్ను నమ్మండి అని రాశాడు. ఎందుకు అలా రాశాడు అంటే, ఒకవేళ నెక్స్ట్ ఎవరైనా అక్కడికి వస్తే నాలాగా పాజిటివ్గా ఆలోచిస్తారో లేదో, నెగిటివ్గా ఆలోచిస్తారేమో అనే ఆలోచనతో అతను అలా రాశాడు. ఇంకొకటి, ఆ మ్యాప్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు అతను. కానీ నెక్స్ట్ ఎవరైనా దారి తప్పి ఇలాగే వస్తే ఆ మ్యాప్ ఉంటే వాళ్ళకు దారి ఈజీగా దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఆ మ్యాప్ అతను అక్కడికే చదివేసి అక్కడే పెట్టి వెళ్ళిపోయాడు. ఇలా ఆ క్షణంలో కూడా అతను చాలా పాజిటివ్గా ఆలోచించాడు. ప్రతి మనిషి కూడా ప్రతి సందర్భంలోనూ అలాగే పాజిటివ్గా ఆలోచించాలి. మీ ఆలోచనలు, మీరు పాజిటివ్ ఆలోచనలు ఉన్నంతసేపు దేవుడు ఎప్పుడూ మీతోనే తోడుగా ఉంటాడు. అది ఎలా అంటే మీ ఆలోచనలో, మీరు ఆలోచించే విధానంలోనే దేవుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రోజైనా ఏ నిమిషమైనా ప్రతి ఆలోచనలో కూడా పాజిటివ్గా ఆలోచించండి. బీ పాజిటివ్, గ్రో పాజిటివ్.